హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండేని మా ఇంట్లో మటన్ కర్రీ వండుతున్నారు. ఎలా చేస్తున్నారో లుక్ చేసేద్దాం రండి. మరి ముందుగా తెచ్చుకున్న మటన్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నారు. మటన్ చేయడం అయిపోయాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం. మరి ఆ తర్వాత ఆయిల్లో బిర్యానీ సామాన్లు వేసుకుని పచ్చిమిర్చి వేస్తారు. మరి పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తారు. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే అందులోకి కాస్త సాల్ట్ వేసుకుని కలుపుతూ ఉంటే త్వరగా మగ్గుతాయండి. ఉల్లి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులోకి టమాటా పేస్ట్ అయితే వేస్తారు. టమాటా పేస్ట్ కూడా మగ్గిన తర్వాత తగినంత పసుపు వేసుకున్నారు. ఆ తర్వాత ఇందాక పెట్టుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. అవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక రెడీగా పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే వేస్తారు. మరి ఆ ముక్కలు వేసుకున్న గిన్నెలోనే కొన్ని నీళ్ళు వేసి కూరలో అయితే వేస్తారు. ఇందాక వేసుకున్న నీళ్ళు సరిపోలేదని మళ్ళీ నీళ్ళు వేసారండి. ఇప్పుడు కూరలోకి తగినంత ఉప్పు, తగినంత కారం వేస్తారు. చికెన్ మసాలా కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత దోసకాయ, జీడిపప్పు పేస్ట్ వేశారు. ఈ పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందని చెప్పారు. మరి అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలంట. చివరిగా కూరకు తగ్గట్టు మటన్ మసాలా కూడా యాడ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర లేనిదే ఏ కర్రీ ఎండ్ అవ్వదు కదండి. అందుకే కొత్తిమీర వేసి కూర అయితే రెడీ చేస్తారు. ఇంకా తినేయడమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.